ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం మరణం ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైనది అని అడిగితే ఎక్కువ మంది చెప్పే జవాబు ఆయన జననం. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ అంటే ప్రపంచవ్యాప్తంగా షాపింగ్, ఎంతో ప్రజలు క్రైస్తవ దేశాలు కిటకిటలాడుతాయి. జననం వరకే ఆగిపోతున్నారు, కానీ ఆయన మరణం యొక్క ప్రాధాన్యత క్రైస్తవులకు మర్చిపోతుంది. లేఖనాలను పరిశీలన చేస్తే ఆయన జననం కంటే ఆయన మరణమే ప్రత్యేకంగా లేఖనాలు చూపించబడ్డాయి. బైబిల్ అంతా 1189 అధ్యాయాలు ఉంటే అందులో 1100 చాప్టర్స్ సువార్తలు కానివి, 4 సువార్తలు కలిపి 89 అధ్యాయాలు ఉన్నాయి. 89 చాప్టర్స్, 4 గాస్పెల్స్, 1100 చాప్టర్స్, నాన్ గాస్పెల్స్. ఈ 89 చాప్టర్స్లో యేసుప్రభు యొక్క జననం మొదలుకొని యేసుప్రభు యొక్క ఆరోహణం, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టిక్, ఈ 89 అధ్యాయాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే యేసుప్రభు యొక్క 30 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. ఆయన జనన, ఆయన యొక్క పరిచర్య ఆరంభించిన ఈ 30 years గురించి ఓన్లీ 4 చాప్టర్స్, మాథ్యూ 1 and 2, లూక్ 1 and 2. మరి 85 చాప్టర్స్ ఆయన 3.5 years హిస్టరీ. ఈ 85 చాప్టర్స్లో ఆయన చివరి వారు, ఆయన గాడిద మీద యెరూషలేముకి వెళ్ళి ఆయన చనిపోయి తిరిగి లేచే ఆ టోటల్ పీరియడ్ గురించి 29 చాప్టర్స్ చెప్పబడ్డాయి. ఆయన జన్మ గురించి 2 రచయితలు రాశారు, కానీ ఆయన మరణం గురించి 4 రచయితలు తెలియజేశారు. కారణం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం విశిష్టమైనది. ద క్రాస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, ద క్రాస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు, త్వరలో రానై ఉన్నాడు. ఆయన జననం కంటే ఆయన మరణం ఎంతో విశిష్టమైనది. జన్మించకుండా మరణించలేరు కాబట్టి 2 ప్రాముఖ్యమే, కానీ ముఖ్యంగా ఆయన మరణం ప్రత్యేకంగా చూడాలి. దానికి కారణం ఈ లోకంలో మనం ఎందుకు జన్మించాం? టు లివ్, బతకడానికి జన్మించాం. యేసుప్రభు ఒక్కడే టు డై. వీ బార్న్ టు లివ్, హీ బార్న్ టు డై.